అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి ఉద్యమాలు చేసి కొన్ని సంవత్సరాలు గడిచింది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు వాళ్ళు చేశారు. 2015, 16లో ఆ టైంలో ఎక్కువగా చేశారు. ఆ తర్వాత 2018లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించడం, ఆ తర్వాత అధికారంలోకి రావడంతో వాళ్ళకి అవసరం రాలేదు. సో అధికారంలో ఉన్న 5 ఏళ్ళు బాగానే అధికారాన్ని ఎంజాయ్ చేశారు. కరప్షన్ అనేది గట్టిగా ఉంది, మాఫియాలు అన్నీ డీల్ చేశారు. సో 2024లో అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ క్యాడర్ బాగా సైలెంట్గా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా కార్యకర్తలను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుల్లో ఒకలా చెప్తారు, ఈ పార్టీ కార్యకర్తలే మూలం, కార్యకర్తలే కీలకం, మీతో నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతా, మీ కష్టం నా కష్టంగా చూసుకుంటా, అది ఇది కబుర్లు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక సొంత నాయకులకు దోచిపెట్టినంతగా, తన వాళ్ళకు దోచిపెట్టినంతగా, ప్లస్ తను నమ్మిన వాళ్ళకో కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టినంతగా కార్యకర్తలను సరిగ్గా చూసుకోవాలి. అట్లీస్ట్ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో సీసీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. ఆ సీసీ రోడ్ల పనులు కార్యకర్తలకు ఇస్తున్నారు. ఎంతో కొంత 7 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు విలువైన పనులు చేసుకుంటూ వాళ్ళకి 10 to 15% మిగులుతోంది. ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అవి కూడా లేవు. కార్యకర్తలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఎవరైతే తనను పొగుడుతారో, ఎవరైతే తాము ఇచ్చే స్క్రిప్ట్ ఫాలో అవుతారో వాళ్ళకి ఏదో చిన్న పెద్ద నామినేటెడ్ పదవులు ఇచ్చి అట్లా రాజకీయం నడిపించారు 5 ఏళ్ళు. దీంతో పార్టీ క్యాడర్ బాగా నైరాశ్యంలో ఉన్నారు. ఈవెన్ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతారని జగన్మోహన్ రెడ్డి గారికో, సజ్జల గారికో, విజయసాయిరెడ్డి గారికో తెలియదేమో కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలకు తెలుసు. 2019 ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో చురుగ్గా పనిచేసి 100 ఓట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేసిన కార్యకర్తలు 2024 వచ్చేసరికి చురుగ్గా పనిచేసే వాళ్ళు లేరు. 100 ఓట్లు ఉన్న చేట కనీసం ఒక 30 ఓట్లు కూడా ఎవరు వేయించలేకపోయారు. ఓటర్లు స్వతహాగా వేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి ప్లస్ అదే. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటర్లలో ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది, బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి నాయకులు లేరు, నమ్మదగిన నాయకత్వం లేదు, కార్యకర్తల బలం కూడా లేదు, ఉన్నది కూడా తాత్కాలికం. సో ఇవన్నీ ఇన్ని లోపాలు పెట్టుకొని కార్యకర్తల్లో ఇంత నైరాశ్యం, ఇంత నీరసం, ఇంత అసమ్మతి, ఇంత అసంతృప్తి దగ్గర పెట్టుకొని సో ఈ 11వ తేదీ నుంచి, ఈ నెల 11వ తేదీన రైతు సమస్యల మీద, ఈ నెల 27వ తేదీన కరెంటు ఛార్జీల మీద, అలాగే జనవరి 3వ తేదీన విద్యార్థులకు బాసటగా నిలదేత అంతని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆయన ఒక షెడ్యూల్ విడుదల చేశారు పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్ళి పోరాడడానికి. సో ప్రజా పోరాటాలు చేయాలి అంటే రాజకీయ పార్టీలు యాక్చువల్లీ మర్చిపోయినాయి. నాకు తెలిసి, నాకు బాగా గుర్తు ఏంటంటే, ఒకప్పుడు 2011, 12 ఆ టైంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మంచి బలమే ఉంది. అప్పట్లో 96కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు 2009 నుంచి 14 మధ్యలో. సో అంటే నేను మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నా. సో ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది 2014లో. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంచెం యాక్టివ్గానే గ్రౌండ్లో ఏ పెట్రోల్ రేట్లు పెరిగినా, లేదా కరెంట్ ఛార్జీలు పెరిగినా, ప్రభుత్వ వ్యతిరేకత ఏ నిర్ణయం మీదైనా టీడీపీ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ధర్నాలు, ఆందోళనలు చేసేవాళ్ళు. ఆ తర్వాత వైసీపీ కొంతమేరకు కొన్ని చోట్ల చేశారుగా తప్ప పెద్దగా ప్రయోజనం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పైగా కార్యకర్తలను పట్టించుకోవాలి. జెండా మోసిన కార్యకర్తలను, ఫ్లెక్సీలు కట్టిన కార్యకర్తలను కాదని తను అనుకున్న వాళ్ళకి, తన భజన చేసే వాళ్ళకి, తను పేమెంట్ ఇచ్చి పెంచి పోషించుకున్న వాళ్ళకి ఇచ్చారనమాట. ఆ దెబ్బతో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ నిర్లక్ష్యంగా ఉన్నారు, నైరాశ్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా సక్సెస్ అవుతారా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన ఈ క్షేత్రస్థాయి పోరాటాలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయంటే డౌటే. ఏదో ట్విట్టర్లో మేము ఒక పిలుపునిచ్చాము, ట్విట్టర్ దద్దరిల్లింది, ట్విట్టర్ మారుమోగింది అని రాసుకున్నంత ఈజీ కాదు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు నిజంగా ఆ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తున్నారా లేదా, ఆ వర్గాల పట్ల ధర్నా చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడం చాలా ఈజీ ఈ రోజుల్లో. సో సోషల్ మీడియాలో అయితే ఈజీ కాదు. సోషల్ మీడియాలో ఏముంది, ఎవరికి తోచిన పోస్టాలు చేస్తారు, మొత్తం కలిపి ఒక వేదిక మీదకి రాకపోవచ్చు. కానీ ఇక్కడ బయట ఫిజికల్గా ఒక కలెక్టరేట్ దగ్గర, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఒక ఎండిఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలంటే ఖచ్చితంగా జనాలు రావాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జనంలో ఉన్న ఆ ఎఫెక్షన్ పోయింది. 2019కి ముందు ఉన్న ఆ ఎఫెక్షను, ఆ ఇష్టము, అభిమానం ఇప్పుడు లేదు, పోయింది. సో వీటన్నింటిని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్షేత్రస్థాయి పోరాటాలు ఎంత మేరకు తీసుకురాగలరు అనేది చూడాలి. థ్యాంక్ యూ.